వందలు 100 రూపాయలు చికెన్, ఒక నూనె ప్యాకెట్, 2 బట్టల సబ్బు, 2 పై సబ్బు, ఒకటి సర్ఫ్ ప్యాకెట్. మిగిలిన పైసలు ఉంచుకోపో. ఇల్లు కొన్నాక ఇల్లు ఏం మిగులుతాయి? 300 ఇచ్చిన మిగులుతాయి పో. 300 ఇచ్చింది 3000 కాదు. నేను ఇచ్చింది 300, 3000 ఏం కాదు. తొందరగా రాపో. జల్దే వస్తా. ఆ దుకాణంలో అందమైన అమ్మాయి ఏం లేదు, చూసుకుంటా. నీకు ఇటు పోతానవరా? దుకాణంలో పోతాను రా, సామాన్ తెస్తా. సామాన్ తర్వాత తెచ్చుకోవచ్చురా, ఇలా ఆదివారం తాగుంపా. మరి పైసలు నా దగ్గరనే పారా. ఒక్క బీరు ఎటు సరిపోకపా, పైసలు లేకపా. అరే నా దగ్గర ఉన్నాయి రా 300. ఇప్పుడు నిమ్మలమైందిరా. అవును సామాన్ తెస్తా అంటే గారా. సామాన్ కనే పోయినా, దుబాయ్ అయితే బీర్ తాగిన. సామాన్ అంటే బీర్ తాగి వచ్చినావా? అవ్వా బంగారం అసలు చేతులు కట్ట ఖరాబ్ అయింది. అవునట్టు కట్టేపోరా అదే. ఏందే నీ మొగడు బయటకు వచ్చి రోజు దీంతో ఫోన్ మాట్లాడతాడు కాదే. నువ్వు చూసినావనే? పాలు పిండి నీకు వస్తాడు, ఫోన్ వస్తుంది. ఆ ఫోన్ మీద మన్ను వస్తే ఆ ఫోన్ కు ముద్దలు పెడతాడు, కిచ్చర కిచ్చర నవ్వుతాడు, పిచ్చర్ లెక్క పండి బొరుతాడు. ఏమండి ఇదెంతలో ఫోన్ మాట్లాడతాడట? నా ముఖానికి సోకులు కూడానా? నీకో చెప్పిల్లే? రష్మి చెప్పింది. బైక్ చీకతలు పడతానవా? అవ్వా ఓసై నేనెవరితో మాట్లాడిన్నే? నిన్న నువ్వు నన్ను కట్టేయకుండా పోతే పక్క చేనులో పోయి మేసిన. ఆ చేనుడు వచ్చి నా ముడ్డి వలగొట్టిండు. నా బాధ నీకు తెలియాలని అట్లా చెప్పిన. రేయ్ పైన 2 ఎకరాలు నువ్వు తీసుకో, కింద 2 ఎకరాలు నువ్వు తీసుకో. మరి రోడ్డు పక్కన ఉండే ఎకరం? ఆ ఎకరం నేను తీసుకుంటా. తక్కువ రేటు మాకిచ్చి రోడ్డు పక్కది నువ్వు తీసుకుంటావు నానా? అరే మీరు నా కొడుకులు రా, అది ఎప్పటికైనా మీదేరా. అబ్బో నిన్ను నమ్మను. లాస్ట్కు దాన్ని దేనికో దానికి ముడి పెడతావు, మమ్మల్ని ఆన్ చేస్తావు. నా మీద నమ్మకం లేదారా? మొత్తం మీకే రాసిస్తే రేపు మీకు పిల్లలతో నన్ను ఏ రోడ్డు మీద వదిలిపెడతారు, అందుకే మీకు రాసియాను. అంటే మా మీద నమ్మకం లేదా నీకు? నేను రోజు పేపర్స్ చదువుతాను బిడ్డ, అందులో ఎక్కువగా తల్లిదండ్రులను రోడ్డు మీద వదిలిపెట్టిన కొడుకులనే వస్తుంది. కొన్నిసార్లు కన్న బిడ్డని రోడ్డు మీద వేసిన తల్లిదండ్రులు వస్తుంది. దాని గురించి చెప్పవే. అది తక్కువ, తల్లిదండ్రులను వదిలిపెట్టుడు ఎక్కువ. హలో ఇంటి దగ్గర నొత్తానా? ఇవ్వాలన్నా మా దోస్తు గాడు తాగానికి రమ్మంటాడు. ముందు ఆ రోడ్డు పక్కన భూమి గురించి మాట్లాడినా. లౌడ్ స్పీకర్ ఆన్ చేయనా అన్న. హలో బేబీ, రేపు నా పుట్టినరోజు. రోడ్డు పక్కన ఉన్న ఎకరం నా పేరు మీద రాయవా? అనుకున్నా నువ్వు మన కొంప ముస్తావని అనుకున్నా. ఎట్లా పెంచినవే నీ కూతుర్ని? నేనేం పెంచలేడు, అదే పెరిగింది. అమ్మా పెళ్ళైన కాడ నుండి ప్రశాంతంగా ఉండనిత్తలేడే. నీ పొందా ఆ మాట నేననే కర్రదానా? అల్లుడు నా కూతురి కర్రదానకు మంచి కూడా చెప్తానా? కర్రదాని కర్రదాన అనకపోతే ఎర్రదానా అనల్లా? అల్లుడు ఈ కర్రదాంతో కాపురం చేసి కవల పిల్లని కన్నావు. మొన్న చీర కొని అంటే కొనియలేదే. చీరెంత 5 లక్షలు, నువ్వు కట్నం ఇచ్చింది ఎంత? 2 లక్షలు. ఏదో తెలియని పసిగుడ్డు అల్లుడు. పసిగుడ్డు కాదు ఇది, అంగన్వాడి గుడ్లు మింగే ముఖంది. ఏ ఊకోవాలడు? భార్య భర్తలు అయినప్పుడు గొడవలు కావా? మా ఇంట్లో ఒక బీరు తాగుతూ గానీ. ఒసై మాడిపోయిందన్న, నా కళ్ళ ముందు ఉండకే బీరు తాగితే ఎక్కది. పని పాట లేదు, పెళ్లి చేసుకుంటువి. పెళ్లి చేసుకున్నాక కూడా ఏం పని చేయకపోతే ఇంకేం పని చేసి బతావు నువ్వు? ఏమైందే? నీ బతుకు ఏడా, ఇందుకే పనికొత్తావురా నువ్వు. ఏరా నీ పెళ్ళాన్ని తినడానికి రాదా? తను చారుతో తినదట, చికెన్ మటన్ కావాలట. లేపుకొచ్చిందని ఇంట్లో పెట్టుకుంటే ఎక్కువ అంటే అక్కడ చికెన్ మటన్ కావాలా? చికెన్ మటన్ కావాలా? చికెన్ మటన్ కావాలరా? చికెన్ మటన్ వద్దు, కారం పొడి నూనె చాలు. ఇదేదో ముందే చెప్తే నన్ను తనకపోవు కదనే కర్రదానా.